స్తోత్రం, హల్లెలూయా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా.
నాకు దిగులేలా నా యేసయ్యా. స్తోత్రం. దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా ఓ యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన నీల సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్
కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచిదివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిచిదివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచిదివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపిదివయ్యా. ఆరాధన ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, ఎవరు లేరయ్యా, దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. రమ్ము రమ్ము యేసునాదా వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాదా వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా, చూడక ఎందరు కనులున్నారు ధరలోనా. చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా, చూడక ఎందరు కనులున్నారు ధరలోనా. ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమి, ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమి. నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా. రమ్ము రమ్ము యేసునాదా వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాదా వేగమిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఈ సమయంలో క్రీస్తు రాయబారుల సంఘం దానికి 1992 సంవత్సరంలో ఇది కీర్తిశేషులు ఆకిపోగు దానం రాజు గారు వారు దేవుని దర్శనం ప్రకారము కృష్ణా జిల్లా నుంచి అంటే ఇక్కడికి రాకముందు కృష్ణా జిల్లాలో 2 స్థలాల్లో సంఘాలు నిర్మించి అక్కడ పరిచర్య చేస్తూ దేవుని పిలుపును దర్శనాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని వదిలి స్వజనుల రక్షణార్థమై దేవుడు చూపించిన
ఆ దర్శనానికి లోబడి ఆ సంఘాలను అక్కడ వేరే సేవకులకు అప్పగించి కర్నూలు ప్రాంతం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 92లో ఈ స్థలము 10 సెంట్ల స్థలం ఇక్కడ వారు తీసుకొని ఈ 10 సెంట్ల స్థలము కూడా క్రీస్తు రాయబారుల సమాజం సంఘం పేరు మీద ఈ రిజిస్ట్రేషన్ చేయబడి దేవుని పరిచర్య కొనసాగించారు అయ్యగారు. దాదాపుగా 92 నుంచి 97వ సంవత్సరం వరకు కూడా కీర్తిశేషులు ఆకిపోగు దానం రాజు గారు ఇక్కడ పరిచర్య చేశారు. ఇక్కడ ఉన్న అంటే నాకు మామగారు అవుతారు, ఇంటి పెద్దల్లుని అన్నమాట. నేను 97వ సంవత్సరంలో దారిదోపిడి దొంగలు ఈ స్థలంలో పడి దైవజనుణ్ణి వారు హత్య చేశారు. దేవుని కొరకు ఒక హతసాక్షిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత ఆ బరువు బాధ్యత అప్పుడే మాకు కొత్తగా పెళ్ళయింది, 5 రోజులు అయింది అంతే. 9 పెళ్ళయింది, 13వ తారీఖున దారిదోపిడి దొంగలు ఇంట్లో చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి తర్వాత దొరికిన వస్తువులన్నీ పగలగొట్టేసి ఆరాధనకు సంబంధించిన డ్రమ్ములు, కుండలు, డేక్షలు అన్నీ ఇష్టానుసారంగా పగలగొట్టేసి ఇక అంతా ఇల్లంతా రక్తసిక్తంగా అయిపోయింది. తర్వాత మరి ఎబెనేజర్ ఆసాపును వాళ్ళ అక్క వాళ్ళు సుభాషిని తర్వాత దేవోరమ్మ ఒక దుప్పట్లో చుట్టి మంచ కిందికి దోసేశారు. ఆ దొంగలకు ఆ ఇంట్లో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంట్లో కరెంట్ లేదు, అంటే ఈ స్థలంలో ఆ దినాల్లో కరెంట్ లేదు. ఆ చీకటిలో ఆ దొంగలు మనుషులను కూడా గుర్తుపట్టలేక కత్తులు, పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వాళ్ళకి ఇష్టమైనట్లు పొడవటము, గుచ్చటము ఇలా చేశారు. అలా ఎబెనేజర్ ఒక్కడే తప్పించుకున్నాడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి దానం రాజు గారు అయ్యగారు అక్కడ కూడా ఆయనను మంచం నుంచి లాక్కొచ్చి, అప్పుడు ఈ చర్చి కట్టబడలేదు, ఇక్కడ చర్చి కట్టాలని ఈ స్థలం, ఈ కొలతలన్నీ మన సుధామణి పాస్టమ్మ గారికి, రే మనం చర్చి కడితే ఇన్ని అడుగులు పొడవు ఉండాలి, ఇన్ని అడుగులు వెడల్పు ఉండాలి అని కొలతలేసి పాస్టమ్మ గారికి సంఘ బిడ్డలకు ఆయన చూపించేవాడు. కాబట్టి ఆయన ఆ 97 13వ తారీఖు మా 11 ఆ టైంలో ఆ దొంగలు జరపడి ఆయన లాక్కొచ్చి ఎక్కడైతే చర్చి కట్టాలనుకున్నారో ఆ స్థలంలో ఆయనను కిరాతకంగా, అయ్యా నేను సేవకుణ్ణి, నేను పాస్టర్ను, నా దగ్గర ఏమీ లేవు, ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మీకు నచ్చినవి తీసుకొని పోండి ఇంట్లో అని చెబుతున్నా వాళ్ళకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు మహారాష్ట్ర నీలి శికారి జాతికి సంబంధించిన జనం, అంటే ఆ దొంగలు మహారాష్ట్ర నీలి శికారి జాతికి చెందినవారు. కాబట్టి వాళ్ళకేమో తెలుగు రాదు, అయ్యగారికేమో వాళ్ళ మాటలు రావు. మహారాష్ట్ర ఏం మాట్లాడతారు, మరాఠీ ఏమో పాస్టర్ గారికి రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా 2 పదాలు నేర్చుకున్నారు, డబ్బు బంగారు ఎక్కడుంది అని అడిగేది, అంతకు మించి ఇంకేమీ తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ సమయంలో ఈయన చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాలేదు. మొత్తానికైతే ఆ నీలి శికారి జాతి యొక్క లక్షణాలు పోలీసులు అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఎవరి దగ్గర అంటే ఒక 50 రూపాయలు ఉన్నా కూడా ఊరికే కొట్టి తీసుకోరట, ఆ మనిషిని చంపే తీసుకుంటారంట. ఎందుకు అలా అంటే ఆ టీం నాయకుడు పెట్టిన కట్టడేది. ఆ టీంలో ఆ దొంగల నాయకుడు పెట్టిన కట్టడి ఏంటంటే, మనము ఒక మనిషిని చంపుతున్నప్పుడు మనము దోసుకున్నటువంటి దాంట్లో ఎవరు ఎక్కువ కత్తిపోట్లు పొడిస్తే వాళ్ళకు ఎక్కువ వాటా అంట. దోచుకున్న డబ్బుల్లో ఎవరు ఎక్కువ స్పీడ్గా ఫాస్ట్గా కత్తిపోట్లు పొడిస్తే వాళ్ళకి ఎక్కువ వాటా అని చెప్పేసి ఆ విధంగా వారి పోటీతత్వాన్ని ఇక్కడ దైవ సేవకుల మీద వారు ప్రదర్శించారు. అంటే ఇక్కడొక్క చోటే అని కాదు, దీనికి ముందుగా వెంగన్నబాయి దగ్గర శ్యామ్ అని ఒక కుటుంబం ఉండేది. ఆ రోడ్డు దగ్గర హోటల్ పెట్టుకునే వాళ్ళు హోటల్ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే వాళ్ళను ఫాలో అయిపోయి, వాళ్ళది కూడా ఈ మనలాగనే కొంచెం ఊరికి దూరంగా ఉండింది. వాళ్ళ ఇంట్లోకి 8:30 గంటలకే ఆ ఇంట్లో జొరబడి
ఆ ఇంట్లో తల్లిని కొడుకుని ఇద్దరిని చంపేసి అక్కడ ఉన్నదంతా దోచుకొని మళ్ళీ అక్కడ అందిరిలో పడి అట్లా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 11:30 అయ్యింది. అంటే ఆ దొంగలు దోచుకోవడమే, మనిషిని చంపాలి, దోచుకోవాలి. అలాగా దానం రాజు గారిని విపరీతంగా గుండెల్లో ఒక పెద్ద కత్తిపోటు పొడిచారు. ఇక్కడ తల కణత దగ్గర ఒక బలమైనటువంటి గాయం తగిలింది. ఆ బలమైనటువంటి ఆ పరిస్థితుల్లో దైవజనుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన తన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగించారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ ప్రస్తుత దినాలు భయంకరమైనటువంటి పరిస్థితులు మమ్మను, మా కుటుంబాన్ని, మా సంఘ బిడ్డలను ఎంతో బాధపడ్డాము, కన్నీరు కార్చాము. ఇక అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరలా సేవ పునఃప్రారంభమైంది. అంటే వచ్చే విశ్వాసులకు కూడా చాలామంది మీరు వెళ్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు, అక్కడ అది అడవిలో ఉంది చర్చి, కాబట్టి మీరెవరు వెళ్ళొద్దని ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మమ్మల్ని ఇండ్లకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వీళ్ళు వస్తే వీళ్ళని చూసి వీళ్ళమ్మడి కూడా దొంగలు వస్తారేమో అని, మేమేదో దొంగలను ఎంట పెట్టుకొని పోయినట్టు. కొంతమంది బంధువులు ఆ దినాల్లో రానియలేదు. సరే, ఏదేమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాము. దానం రాజు గారి యొక్క దర్శనము నెరవేర్చే ప్రయత్నంలో అనేక శ్రమలు, బాధలు, ఎన్నో ఎదుర్కొన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి కష్ట దినాలన్నీ దేవుడు బలపరిస్తే నడిపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుడు మాకు కొత్తగా అయింది, మేము కూడా చిన్నపిల్లల్లాగానే ఉన్నాం. ఎక్కడికి సేవకు వెళ్ళినా ఎవరు కూడా ఆదరించే వాళ్ళు కాదు. కాబట్టి సేవకుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండే పరిస్థితి. కొత్తగా సేవకు వచ్చాము, అప్పుడే నాది బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. నేపాల్ మిషనరీగా నేను వెళ్ళాలి. ఇక్కడ దూపాడు నా సేవ కాదు. మా మినిస్ట్రీ వాళ్ళు నన్ను నేపాల్ కోసము సిద్ధపరిచారు. నేపాల్ మిషనరీగా అంటే నా దర్శనం ఏంటంటే, నేను తెలియని ప్రజల మధ్య, నా భాష రాని ప్రజల మధ్యలో యేసు ప్రభువును ఎరగని స్థలాల్లో దేవుని పని చేయాలన్నది దేవుడు నాకు ఇచ్చిన భారం. అయితే దేవుడు ఎందుకో నన్ను ఇక్కడ పెట్టాడు. మా మామగారు చనిపోవటం, ఆ తర్వాత ఇక్కడ పరిచర్యలో ముందుకుండటం, తర్వాత నా భార్యకు 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, అంటే ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేసిన బాబు అప్పుడు 5 సంవత్సరాలు చిన్నపిల్లోడు. ఈ కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యతలు అన్నీ దేవుడు మా మీద పెట్టాడు. అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ సంఘ విశ్వాసులను కూడా వారి వచ్చినా రాకపోయినా, వారు మా మీద తిరుగుబాటు చేసిన, మమ్మను ప్రేమించిన, అన్ని రకాలుగా సంఘ బిడ్డలను కూడా ప్రేమిస్తూ కలుపుకుంటూ దాదాపుగా 27 సంవత్సరాల సేవ ముగిసింది. దేవుడికి స్తోత్రం. అయితే గత 6 సంవత్సరాల నుంచి క్రీస్తు రాయబారుల సమాజానికి దేవుడు పాస్టర్మల మినిస్ట్రీ దేవుడు అప్పగించడం జరిగింది. ఎందుకంటే దాని వెనుక కూడా ఎంతో బలమైన కారణం ఉంది. ఎందుకంటే సేవలో మేము పొందిన బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా గ్రామాల్లో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు, సేవకురాండ్రు వారి కష్టంలో కొంతైనా మేము ఆదుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాదాపుగా 100 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను నేను. తర్వాత నా భార్య కూడా, పాస్టర్మ్మ గారు, నేను 100 రోజులు ఉండలేనండి,
లాస్ట్ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆమె నాతో పాటు 100 రోజుల ప్రార్థనలో చివరి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఆ ఉపవాస ప్రార్థన తర్వాత పాస్టర్మల ఫెలోషిప్ ఇక్కడ 13 మందితో చుట్టూ 13 సంఘాలతో ఈ పరిచర్య స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి పాస్టర్మల ఫెలోషిప్ ద్వారా మన చుట్టూ ఉండే సంఘాలను ప్రేమిస్తూ సేవకులను సేవకురాండ్రను ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ప్రతి నెల కూడా ఇక్కడ ఎంతో భారం కలిగి వారు ప్రార్థన చేయగా దేవుడు గొప్ప అద్భుతాలు ఈ స్థలంలో చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధమైన దైవజనుడు రక్తము చిందించిన స్థలం. ఇది రక్తానికి మరణం ఉండదు. హేబేలు యొక్క రక్తము, కయ్యూను హేబేలును చంపినప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతుందంట. అట్లాగా ఇక్కడ క్రీస్తు రాయబారుల సమాజం ఈ స్థలంలో హతసాక్షి అయినటువంటి దైవజనుని యొక్క రక్తము ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబం కోసము ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది అద్భుతాలు పొందగలిగారు. సంతానం లేని వారు సంతానం పొందుకోగలిగారు. సంఘాలు లేని వారు సంఘాలు నిర్మించుకోగలిగారు. చర్చికి స్థలాలు లేని వారు స్థలాలు కొనగలిగారు. తర్వాత ఈ పాస్టర్మల ఫెలోషిప్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేకుండా ఉండే, వాష్రూమ్స్ కూడా పూర్తి అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే పాపం పాస్టర్మలు స్త్రీలు చాలా ఇబ్బంది పడేవారు. తర్వాత వాష్రూమ్స్ తయారయ్యాయి. తర్వాత కరెంట్ వచ్చింది. కరెంటు 2018-19 దాదాపుగా ఒక 4-5 ఏళ్ళ కిందటి నుంచి కరెంట్ వచ్చింది. ఇలాంటి ఇంతకుముందు అంత జనరేటర్ అది వాడేవాళ్ళం. మొత్తానికి కరెంటు కూడా మరి ఈ ప్రార్థనా సహవాసం ద్వారా దేవుడిచ్చాడు. ఆ తర్వాత ముందు స్థలం దాదాపు 7.5-8 సెంట్ల స్థలము ఆ రోడ్డు వరకు కూడా మరలా ఈ పాస్టర్మల ఫెలోషిప్ ద్వారా ప్రార్థన చేయగా ఆ స్థలంలో అందరం కూడా నిలబడి చేతులు పట్టుకొని దేవుని సన్నిధిలో సంఘబిడ్డలు మరి పాస్టర్మలు సేవకులు అనేక మంది ఆ స్థలం కొరకు ప్రార్థన చేశారు. ఆ స్థలం తీసుకోవడానికి దేవుడు కృపని చూపించాడు. మా మామగారు ఏ విధంగా అయితే ఈ 10 సెంట్లు క్రీస్తు రాయబారుల సంఘం పేరు మీద రాశారో మేము తీసుకున్న 8 సెంట్లు కూడా ఆ ముందున్న 2 బిట్లు తర్వాత రోడ్ బిట్ ఇవన్నీ కూడా క్రీస్తు రాయబారుల సమాజం పేరు మీదనే రికార్డ్ చేసినాం. దేవునికి స్తోత్రం. దేవుని మా మామగారు ఏ విధంగా అయితే ఆయన మాదిరి చూపించారో అదే రీతిగా ఈ ముందున్న స్థలం అంటే ముందు ఈ బాప్తిస్వం తొట్టి వరకు ఉండింది. ఆ నుంచి ఇక ముందు అక్కడ వాహనాలు ఆగినంత స్థలం వరకు కూడా తీసుకోగలిగాం. అది కూడా క్రీస్తు రాయబారుల సమాజం పేరు మీదనే రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఏ మనిషిని పేరు మీద క్రీస్తు రాయబారుల సమాజం ఆస్తులు లేవు. మా పేరు మీద కానీ ఒక్కగానొక్క కుమారుడు దానంరాజు గారికి అని ఎబినేజర్ పేరు మీద కానీ తర్వాత వాళ్ళ కుమార్తెలు మరి పెద్ద కుమార్తె పేరు మీద కానీ చిన్న కుమార్తె పేరు మీద కానీ దెబోరా పేరు మీద కానీ వాళ్ళ నాన్నగారు ఈ ఆస్తులు రాయలేదు. ఇదొక్కటే కాదు, వామసముద్రంలో ఉన్నటువంటి చర్చి కూడా అది కూడా క్రీస్తు రాయబారుల సమాజం పేరు మీదనే ఉన్నాయి. కాబట్టి క్రీస్తు రాయబారుల సమాజానికి సంబంధించిన ఆస్తులన్నీ సంఘం పేరు మీదనే రిజిస్టర్ చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా ప్రతి కష్టంలో దేవుడు సహాయం చేస్తూ ఎంతవరకు నడిపించాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అనేక మంది ఈ స్థలంలో దొంగలు, హంతకులు, తర్వాత అనేక మంది వ్యభిచారులు, పాపం చేసిన వారు, తాగుబోతులు, తిరుగుబోతులు కొన్ని 100 మంది బాప్తిస్వం పొందారు ఆ బాప్తిస్వం తొట్టిలో. అంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాదు, సువార్త పరిచర్యకు మేము వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి, ధర్మవరం నుంచి, ఇటు గూడూరు, సుంకేస్ల, కోడుమూరు, తర్వాత ఇటు సైడ్ బండాత్మకూరు, గిద్దలూరు, తర్వాత కోయిలకుంట్ల, రామాపురము ఇలాంటి ప్రాంతాలన్నీ సువార్త చేసినప్పుడు అక్కడి నుంచి అనేక మంది మేము సువార్త క్యాంపుకి వెళ్ళినప్పుడల్లా 20 మంది 30 మంది ఇక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థనలు 3 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి బాప్తిస్మాలు కొన్ని 100 మంది తీసుకున్నారు. వాళ్ళందరికీ మరి మేము థామస్ అన్న, పౌలన్న, దానియేల్ అన్న, తర్వాత జయరాజ్ అన్న కుటుంబాలు ఇవన్నీ కూడా సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు అనేక కుటుంబాలు ఈ స్థలానికి వచ్చి రక్షించబడి బాప్తిసం పొందినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అయితే బాప్తిసం ఇచ్చిన వారందరినీ మేము ప్రతి వారం వాళ్ళను
రెగ్యులర్గా కలవలేం కాబట్టి అక్కడ లోకల్గా అంటే వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏది వాక్యానుసారంగా ఉన్న సంఘమో అని గుర్తించి నేను బాప్తిసం ఇచ్చిన విశ్వాసులను కూడా ధర్మవరం సైడు ఒక చర్చికి అప్పగించాము. తర్వాత గిద్దలూరు, బండాత్మకూరు, తర్వాత ఇంకా ఆయా ప్రాంతాల్లో అక్కడ మంచి సేవకులను నడిపించేటువంటి సంఘాలకు ఆ విశ్వాసులను అప్పగించాము. ఇప్పుడు వాళ్ళందరూ ఆత్మీయంగా బలపరచబడి 90% వారి జాతుల్లో, వారి కులాల్లో అనేక మంది బాప్తిస్మాలు పొందారు. అనేక మంది సేవకులు తయారయ్యారు. అది మా ఆశ. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలామంది సేవకులు అయ్యారు. మేము సువార్త ప్రకటించిన విశ్వాసులు, బాప్తిసం పొందిన విశ్వాసులు చాలామంది సేవకులు అయ్యారు. దేవుడు అది మా సేవా జీవితంలో మిగిల్చినటువంటి తృప్తి. కాబట్టి దానితో పాటుగా అనేక ప్రాంతాలు ప్రతి నెల కూడా దాదాపుగా 200 సంఘాలను మేము రీచ్ అవుతాం. ఊకే ధూపాల్లో ఉన్నట్టు కనిపిస్తాం, కానీ ప్రతి నెల 200 సంఘాలు అంటే ఒక్కొక్క బ్రాంచ్లో 20-25 సంఘాల సేవకురాండ్రను కలుస్తూ వారికి సేవా విషయాల్లో పాస్టర్లకు అందరికీ మాతో పాటు వచ్చే స్పీకర్ వాక్యం చెప్తారు. పాస్టర్స్ అందరికి కూడా సేవలో మనం ఎలా ఉండాలని దేవుడు నాకిచ్చిన భారాన్ని బట్టి నాకిచ్చిన ఆలోచనలను మరి సేవకులకు చెబుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆదోనిలో దాదాపు 2వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. పత్తికొండలో కూడా దాదాపు సంవత్సరము అయిపోయిందా? సంవత్సరము కాలేదంగా. పత్తికొండలో ఒక సంవత్సరం అవ్వలేదు. ఆదోనిలో 1 సంవత్సరం వార్షికోత్సవం పూర్తి అయిపోయింది. కర్ణాటకలో కూడా సంవత్సరం పూర్తి అయిపోయింది. 2వ సంవత్సరం 2వ వార్షికోత్సవాన్ని దగ్గర పోతున్నారు. అనేక బ్రాంచుల్లో ఎల్కా తాండ కానీ, నెహ్రూ నగర్ కానీ, పత్తికొండ కానీ, ఆదోని కానీ, ఇటు సైడు అనంతపూర్ సైడు, ధర్మవరం సైడు, ఆ తర్వాత కదిరి, పుట్టపర్తి, తర్వాత కొండకమర్ల, అనంతపూర్ జిల్లా, చిత్తూరు జిల్లా, తర్వాత మళ్ళా నుంచి కడపలో అనేక పర్యాయాలు పెట్టాం. ఎన్నో ప్రాంతాల్లో అనేక మంది సేవకురాండ్రను కలుస్తూ వారి కష్ట నష్టాల్లో మేము కూడా మాకు తగినంతగా తోచినంతగా వారికి సహాయపడుతూ దేవుడు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకల్గా దూపాడు చర్చికి కూడా ప్రతి నెల 3వ సోమవారము సేవకురాండ్రందరూ కూడా ఇక్కడికి వస్తారు. 13 మందితో ప్రారంభమైన ఈ పరిచర్య ఇప్పుడు దాదాపుగా 35-40 సంఘాలు ప్రతి నెల 3వ సోమవారము ఇక్కడ కలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా ఈ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. కాబట్టి దానం రాజు గారు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన రక్తము మన మధ్యలో ఉంది. ఆయన రక్తము మన కుటుంబాల కొరకు మొరపెడతా ఉంది. ఆయన కార్చిన రక్తము మనందరి జీవితాలలో అద్భుతమైన విశ్వాసాన్ని నింపి మనం కూడా రాబోయే దినాలలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను బలపరచబోతున్నాడు. ఒక చిన్న పాట పాడుకుందాము. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడతాం అందరం కూడా. కొండలలో
కబడ్లు కొడదాం. బయట కూర్చున్న వాళ్ళు కూడా. హల్లెలూయా. ఆదోన్ నుంచి జకర్యా పాస్టర్ గారు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఆదోని బ్రాంచ్ మెయిన్ లీడరు జకర్యా పాస్టర్ గారు లోపలికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, పాడదాం అందరూ. నీవు నన్ను విడువనంటివే. అందరూ స్వరమెత్తుదాం. అందరూ స్వరమెత్తాలి. నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా. అందరూ పాడదాం. అందరూ స్వరమెత్తాలి. అందరూ పాడాలి. నీవు నన్ను, ఇంకొంచెం స్వరమెత్తాలి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. రాజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడువైన తండ్రి, పరిశుద్ధుడువైన మా దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయనా. ఇదిగో నా ప్రభువా,
దాసుడు మాట్లాడుతూ, ఇదిగోనైనా స్థలములో దైవజనుని యొక్క రక్తము సంఘము కొరకు, ప్రాంతము కొరకు, రాష్ట్రము కొరకు, దేశము కొరకు ప్రార్థన నీ దయగల కృపగల పాదాలకు సమర్పించుకుంటూ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అతి వినయముతో బతిమాలు అడుగుతున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచి దేవునికి స్తోత్రం. సమయంలో జాయిస్, జెసి, జానేస్ వాళ్ళు ఒక పాట పాడతారు. రాజుల రాజైన యేసురాజు పూజెనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసురగున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయున్ బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు, లోకము పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో
పొంగిన ఎర్ర సంద్రము పొంగి పొర్లిన భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే బలమైన దేవుడవు బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు నీవు. సరే, మన ముఖ్య ప్రసంగికులు దైవజనులు పెద్దలు మన సంగమునకు దానం రాజు గారి తర్వాత ఆత్మీయ తండ్రిగా మా కుటుంబానికి పెద్దగా మా పరిచర్యలో ఒక బాధ్యత కలిగిన తండ్రి స్థానంలో ఉన్న దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ మనము ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సమానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా అందరం చప్పట్లు కొట్టి ఉత్సాహంగా ఆరాధన చేద్దాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞమేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా
క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయే నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయే సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేది నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేది కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా చక్రవర్తివి నీవే యేసయ్యా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభువును ఘనపరుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చేతులెత్తి హృదయపూర్వకంగా కొన్ని నిమిషాలు ఆయనను ఘనపరుద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరం కూడా నోర్లు తెరిచి హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అద్భుతమైన విజయాలను దేవుడు నీకు ఇస్తాడు. హృదయపూర్వకంగా ఆయన్ను ఘనపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడు అనువాడైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మారని సజీవుడైన గొప్ప దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరుద్దాం. లోపల ఉన్నవారు బయట ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరిచి బిగ్గరగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నోర్లు తెరవండి. గట్టిగా దేవుని ఆరాధన చేద్దాం. దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ కష్టములో, ఏ బాధలో, ఏ బలహీనతలో ఈ స్థలానికి వచ్చావో, ఏ స్థలంలో దైవజనులు చిందించిన రక్తము నీ కొరకు, నీ కుటుంబము కొరకు మొరపెడుచు ఉండగా అద్భుతమైన విజయాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు.
అద్భుతమైన స్వస్థత నీవు పొందుకోబోతూ ఉన్నావు. అద్భుతమైన ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆరాధనలో అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఇజ్రాయేలీలు దేవుని ఘనపరుస్తూ ఉండగా యెరికో కోట గోడలు కూలిపోయినట్లుగా ఈరోజు దేవుని పరిశుద్ధమైన మందిరములో, దేవుని పరిశుద్ధమైన స్థలములో ఆరాధిస్తూ ఉండగా నిన్ను నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన సాతాను కోట గోడలు కూల్చబడినట్లుగా, అంధకార క్రియలు లయపరచబడినట్లుగా, చీకటి శక్తులు యేసు రక్తములో కాల్చబడినట్లుగా అద్భుతమైన విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీవెన్నడూ ఒంటరివి కాదు. నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతమైన కార్యముల చేత దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నీ ప్రతి కష్టములో, బాధలో, బలహీనతలో, రోగములో, సమస్యల్లో, అప్పుల్లో, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నా దేవుడు నిన్నెన్నడూ కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తము చిందించిన దేవుడు, నీ కొరకు తన శరీరంలో ఉండే చివరి రక్త బొట్టు వరకు ఆయన నీ కొరకే రక్తము చిందించి నిన్ను విడిపించిన గొప్ప దేవుడు. అద్భుతమైన కార్యముల చేత నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ చెయ్యి పట్టుకొని ఆయన లేవనెత్తబోతున్నాడు. నీ హృదయము వాకిట ఆయన నిలబడి ఉన్నాడు. అనేక పర్యాయములో నీవు తప్పించుకున్నా నా దేవుడు ఈ రోజు నిన్ను దర్శించి అద్భుతమైన విజయాల చేత నిన్ను ఊరేగించబోతున్నాడు. అవమానములో, నిందలో, వేదనకరమైన పరిస్థితులలో నా దేవుడు అద్భుతమైన విజయాల చేత నిన్ను. పరలోక దూతల సైన్య సమూహం ఇక్కడ జరిగే ప్రోగ్రాం అంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భూమి మీద జరిగే ప్రతి సంగతి, ప్రతి సంఘటన దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయనకు ఒక పేరుంది, చూచుచున్న. ఆ పేరు పెట్టింది ఎవరు? దేవునికి ఆ పేరు పెట్టింది ఎవరు? హాగరు. చూచుచున్న దేవుడు. కీర్తనల గ్రంథములో చాలా గొప్ప అనుభవాలు భక్తులను దేవుడు వాడుకున్నట్టుగా చూస్తున్నాం. 150 కీర్తనలు ఉన్నాయి. అన్ని దావీదు రాయలేదు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ రాసిన వ్యక్తి దావీదు. దావీదు కంటే కూడా కీర్తనాకారులైన వారందరికంటే కూడా ఎక్కువ కీర్తనలు రాసిన వ్యక్తి సొలొమోను. 1005 కీర్తనలు రాశాడు. 3000 సామెతలు రాశాడు. అన్ని ఇందులో చేర్చబడలేదు. కానీ యూదా రాజులలోను, ఇశ్రాయేలు రాజులలోను యెహోవాను ఘనపరిచి మహిమపరిచి స్తుతించిన ఏకైక వ్యక్తి రాజైన దావీదు. అందుకే దావీదును గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. రాజులు కానీ, ధనవంతులు కానీ, పరిశుద్ధులు కానీ, పరిశుద్ధురాండ్రు కానీ, దేవుని సైన్యము, దేవుని పరిశుద్ధులు దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన పాటలు, ఆయనకి ఇష్టమైన పరిచర్య, ఆయనకి ఇష్టమైన జీవన విధానాన్ని మనము కొనసాగించాలి. దేవునికి కష్టము కలిగించేది ఏది కూడా మనము చేయకూడదు. 119వ కీర్తనలో 22 భాగాలు ఉన్నాయి. 22 భాగాలు ఉన్నవి. అవన్నీ హీబ్రూ అంకెల్లో రాశాడు. ఒక్కొక్క భాగం విడివిడిగా రాసుకుంటూ వచ్చాడు. ఇది హిజ్కియా రాజు కాలంలో కొందరు భక్తులు వ్రాసినటువంటి ఆ సముదాయాన్ని సమకూర్చి గ్రంథస్థం చేయబడింది హిజ్కియా రాజు కాలంలో. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ సమకూర్చబడి ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక జీవితంలో ఆనందించడానికి, నడుచుకోవడానికి ఆధారమైనటువంటి మాటలుగా ఈ 119వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము అనే మాట 21 సార్లు రాయబడింది. వాక్యము అనే మాట 21 సార్లు రాయబడింది. హృదయము అనే మాట 8 సార్లు రాయబడింది. ఇందులో
నీ శాసనములు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ ధర్మశాస్త్రము, నీ నీ యొక్క ఆజ్ఞలు, ఆ మాటలు చాలా స్పష్టంగా వ్రాశాడు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించను. హల్లెలూయా. మానవ జీవితంలో నెమ్మదిచ్చేది వాక్యమే, మానవ జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది వాక్యమే, మానవ జీవితంలో సమాధానం ఇచ్చేది వాక్యమే, మనిషిని బలపరిచేది వాక్యమే, మనిషిని నడిపించేది వాక్యమే. వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదెందు వాక్యం ఉండెను? రాతి పలకల మీద మోషే చేత వ్రాయించాడు. కానీ దేవుడు ఇప్పుడు ఆ పలకలు తీసేసి నీ హృదయం అనే పలక మీద రాసుకోమని చెబుతున్నాడు. అందుకని భక్తుడు అంటాడు కదా, నా నాలుక త్వరగా వ్రాయువా అని కలము వలె ఉండెను. నాలుక అనే కలముతో హృదయం అనే పలక మీద దేవుని అక్షరములను, అద్భుతములను నీ గుండెల మీద వ్రాసుకోగలిగితే, నీ కన్నులు తెరవబడితే నీవు గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప కార్యాలు చూడాలి. కొంతమంది కార్యాలు జరిగిపోయిన తర్వాత అప్పుడు చూస్తారు. మనోవా, సంసోను తల్లి దేవదూతను చూచింది, భర్తను పిలుచుకొచ్చింది, ఇద్దరు చూచారు. వెళ్ళిపోయినాక ఏడుస్తున్నారు, వామ్మో మేము చచ్చిపోతాం, మేము ఇంకా బతకం, దేవుని చూసాం అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చచ్చిపోలేదు, బతికారు. దేవుని దూతను కళ్ళారా చూచిన యాకోబు బతికే ఉన్నాడు. దేవుని దూతల సైన్య సమూహాన్ని చూశాడు యాకోబు. ఎంత అద్భుతమండి. దేవుని వాక్యం గమనిస్తే, యాకోబు తన త్రోవన వెళుతుండగా 2 దేవదూతల సమూహములు యాకోబును ఎదుర్కొనెను. యాకోబు ఆ దృశ్యమును కళ్ళారా చూచి ఇది మహనయీమే అని పేరు పెట్టాడు. ఆది కాండంలో మహనయీం అనే అర్థం ఏంటంటే 2 దండుల సముదాయం అని అర్థము. మహనయీం అంటే సేన అని అర్థము. 2 సేనలు అని రాశాడు. సేన అంటే వ్యూహం అని అర్థము. వ్యూహం అంటే 5,000 పైన 6,000. 2 సేనలు అంటే 2 వ్యూహాలు. 2 వ్యూహాలు అంటే 12,000 దేవదూతలను చూచాడు యాకోబు. పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట దర్శనము మగ్దలేని మరియకి ఇచ్చాడు. పునరుద్ధానుడైన యేసును చూసిన మరియ. బైబిల్లో 6 మరియలు ఉన్నారు. మగ్దలేని మరియ, మగ్దాలే అనే పట్టణానికి చెందిన మనిషిమే, అందుకే మగ్దలేని మరియ అని పేరు వచ్చింది ఆమెకి. దేవుడు ఆమెకు గొప్ప ప్రత్యక్షతనిచ్చాడు. ఆమె తోటమాలనుకుంటుంది ఆమె. అయ్యా, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారు, సమాధి ఖాళీగా ఉంది, నీకేమైనా తెలిస్తే ఎక్కడన్నా పెడితే చెప్పయ్యా, నా ప్రభువుని నేను మోసుకొచ్చుకుంటానని చెప్పి అంటుందంటే ఆమె ప్రభువు మీద ఎంత ప్రేమ ఉన్నదో ఆ ప్రేమను గుర్తించిన యేసయ్య మరియా అనగానే ఆ స్వరములో మర్మాన్ని గుర్తించి రబ్బూని అంటే ఆయన యేసు ప్రభు అన్న సంగతి అర్థమైపోయింది. మనోనేత్రములు తెరవబడినవి. ప్రభువుని కౌగులించుకునే ప్రయత్నం చేసింది. ఆయన అంటున్న, నీకు తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, పట్టుకోవద్దు. దేవుని యొక్క ప్రత్యక్షత చూచే కన్నులు కావాలి మనకి. మన కన్నులు ఉదయం లేచిన దగ్గర నుంచి పాడు దృశ్యాలు ఎన్నో చూస్తూ ఉంటాం. పీడ కళ్ళు వస్తూ ఉంటాయి. కొంతమంది అంకమ్మ కళ్ళగా అంటూ ఉంటారు, కళలు నెరవేరవు, వాళ్ళు చచ్చిపోతారు, కళలు అంతే ఉంటాయి. ఆ కళలు మనకొద్దు. దేవుని చూచే కన్ను కావాలి. దేవుని చూచే మర్మము చూచే కన్నులు కావాలి. గ్రంథాన్ని గ్రహించేటువంటి కన్నులు కావాలి. ఆయన లేచాడు, 40 రోజులు ఉన్నాడు, 11 సార్లు కనపడ్డాడు. అమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళతో కలిసి వెళ్తున్నాడు. కానీ ఆయన యేసుని వాళ్ళకి, అంటే యేసును చూచి కన్నులు వాళ్ళకి లేవు. వాళ్ళు మాత్రం ప్రభుని గురించి చెప్పుకుంటున్నారు, ప్రభుని గురించే మాట్లాడుతూ ఉన్నారు. చాలా దూరం నడిచారు, అమ్మాయి గ్రామానికి దగ్గరికి వెళ్ళారు. ఆయన కొంచెం పైకి వెళ్ళేటట్టుగా కనపడ్డాడు. వాళ్ళు అన్నారు, పొద్దుపోయింది కదా, మా దగ్గరికి వచ్చి ఉండొచ్చి రాత్రి రండి అని చెబితే వాళ్ళ మాట కాదని లేక ప్రభు వారితో కూడా ఇంట్లోకి వెళ్ళి రొట్టె విరవగా వారి కన్నులు తెరవబడగా యేసు అదృశ్యుడాయను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు హృదయానందము కలుగుతా ఉంది. అయ్యో, మేము చాలాసేపు ప్రభువుతో నడిచాం, చాలా మాటలు మాట్లాడుతుంటే మా హృదయాలు మండలేదా? ఆశ్చర్యపోయారు. దేవుణ్ణి, పునరుద్ధానుడైన యేసును చూచే కన్నులు వాళ్ళు సంపాదించుకున్నారు. తర్వాత వాళ్ళు చాలా సంతోషించారు. బెన్యామీను గోత్రమునకు చెందినవాడై, ఇశ్రాయేలు వంశానికి చెందినవాడై, నిష్ఠ కలిగిన పరిచయుడై, కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడై, సన్నిహితుని సభల మెంబర్గా ఉంటూ, ప్రియులారా, దేవుని కోసము ధర్మశాస్త్ర పిచ్చి కలిగిన వాడై, గమాలియేలు పాదాల దగ్గర విద్య నేర్చినటువంటి వ్యక్తి, సంఘాలను హింసించి సేవకులను చంపి, సేవకులను విశ్వాసులను చంపి, అదే నాకు గొప్ప డ్యూటీ అనుకుంటూ
దేవుని సన్నిధిలో పత్రం తీసుకుని దమస్కు మార్గమున వెళుతూ ఉండగా ఆకాశము నుంచి దేవుని అగ్ని దిగి సౌలు మీద పడింది. హల్లెలూయా. అందుకని పరమగీతం ఒక మాట అంటాడు, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను వలె ఉన్నది అని రాస్తాడు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను వలె. దమస్కు అంటే ఒక పెద్ద పీఠభూమి, అది కొన్ని వందల మైళ్ళ వైశాల్యం కలిగినటువంటి స్థలం. అది దమస్కు పట్టణం ఉన్నది, ప్రఖ్యాతిగాంచిన పట్టణము. తార్సువాడైన సౌలు ధనవంతుడు, కోట్లకు సంబంధించినటువంటి వాడు, కిందపడి కొట్టుకున్నాడు. స్వరం వినపడతా ఉంది, నీవు ఎవడవని అంటున్నాడు, నీవు హింసించిన యేసునని చెప్పాడు. అసలు నువ్వు నాకు ఎప్పుడు కనపడ్డావు, నేను ఎప్పుడు హింసించానంటే నా సేవకులు హింసిస్తే నన్ను హింసించానంటే. ఆ తర్వాత 3 దినములు గుడ్డివాడయ్యాడు. ఆ పట్నం అననీయాకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు, అననీయా నువ్వు వెళ్ళి పలాని స్థలంలో సౌలైన వ్యక్తి ఉన్నాడంటే, అయ్యో వాడు దుర్మార్గుడు అయ్యా, నన్ను బొమ్మలో వెంటి చంపేస్తాను. లేదు ఇప్పుడు అతను మారాడు, నువ్వు వెళ్ళు ధైర్యంగా ప్రార్థన చెయ్యి అంటే, అననీయ అని భక్తుడు వెళ్ళి, సౌలా సహోదరుడా, మార్గంలో నిన్ను దర్శించి నీ కనబడిన ప్రభు నీ దగ్గర కలమని నాకు చెప్పాడని చెప్పి చేతుల నుంచి ప్రార్థన చేయగానే కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోయాను. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత చూచాడు. అది స్టార్టింగ్ మాత్రమే. పరదేశంలోకి వెళ్ళాడు అపోస్తుడైన పౌలు. పరలోక ప్రత్యక్ష అపోస్తుల కంటే ఎక్కువ ప్రత్యక్షతలు చూచాడు. ఏదో కేవలం చదువుకుంటూ వెళ్ళటం కాదండి, ఇంకా ఇందులో లోతైనటువంటి అభిషేకంతో కూడిన మర్మాలు ఉన్నవే. మనము ప్రార్థన చేయాలి, దేవా నీ పరలోక దర్శనము నాకు చూపించు, నీ దేవదూతలు నాకు చూపించు, నాకు స్థలము సిద్ధపరిచ వెళుతున్నానని చెప్పావు కదా, నీ వెళ్ళి చాలా సంవత్సరాలైంది కదా, మరి ఆ స్థలం సిద్ధపరిచావా లేదా, నాకు పట్టణం కడతానని చెప్పావు కదా, మరి ఆ పట్టణం అయిందా లేదా అని ప్రార్థన చేయి. నీ ఉండే పట్టణం నీకు చూపిస్తాడు, నీ ఉండే స్థలము నీకు చూపిస్తాడు. మరుగయున్న మర్మములు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చెయ్యాలి. పునరుద్ధానుడైనటువంటి యేసును చూచేటువంటి కన్నులు మనకు కావాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం ఒక మాట చదవను ముగిచ్చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. చూడండి ఒకసారి, మొదటి నుంచి చదవండి పర్వాలేదు. 3వ అధ్యాయం. ఓకే. తండ్రి మన కట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి ఎరుగదు, ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుము. సోదరం చెప్పండి హల్లెలూయా. యేసు ప్రత్యక్షమైనప్పుడు, మనకి పునరుద్ధాన శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూస్తాము. మనముగా ఉంటాం. మరి ఎలా ఉంటాం? మనము యేసును పోలి ఉంటాం. ఇంకా మేనత్త మేనమా పోలికలు ఉండవు. యేసుక్రీస్తు రూపంలో ఉంటా. దానవరాజయ్య గారు యేసుక్రీస్తులాగానే కనపడతాడు, కానీ లోపల దానవరాజు అంతరంగ క్రియలు మనకు కనపడతా ఉంటాయి. ఆయనే దానవరాజు గారిని గుర్తిస్తాం, కానీ బాహ్య సంబంధమైన ప్రేమలు ఉండవు, ఆత్మ సంబంధంగా కలిసి ఉంటాం. దానికి నిదర్శనం ఏంటంటే, యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడా లేదా, 40 రోజులు ఉన్నాడా లేదా, 11 సార్లు కనపడ్డాడా లేదా, పునరుద్ధానమైన తర్వాత మనం కూడా ఒకరినొకరు చూసుకుంటామా లేదా, అటన్నిటికి నిదర్శనం చూపించి వెళ్ళిపోయాడు ఆయన. 1000 సంవత్సరముల పరిపాలన కాలము ప్రపంచంలో యేసయ్య రాబోతున్నాడు. క్రైస్తవులదే హవా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ ఏరియా మొత్తానికి బాలరాజు గారే మినిస్టర్. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. చప్పట్లు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలు, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఒక ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా పునరుద్ధానం అయిన తర్వాత, మేమంతా మధ్యాకాశంలో నిన్ను కలుసుకున్న తర్వాత, నేను ఫస్ట్గా సమరనిసి కలుసుకొని నీ పేరేందని అడుగుతానయ్యా అని ప్రార్థన చేస్తాను. ఆమెకి సమరయ స్త్రీ పేరు కావాలంట.
అందరి పేర్లు అక్కడ అడిగితే చెప్తాడు యేసయ్య. హల్లెలూయా. మనము యెషయా ప్రవక్తని చూస్తాం, ఇర్మియాను చూస్తాం, యెహెజ్కేలును చూస్తాం, దానియేలును చూస్తాం, ఆదామును చూస్తాం, అవ్వను చూస్తాం, పాత నిబంధన కొత్త నిబంధన భక్తులు పరిశుద్ధులు అందరినీ చూస్తాం. నమ్మిన వాళ్ళంతా ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. అలాగే చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. మహిమగల తండ్రి, ఇది 13వ చర్చి వార్షికోత్సవం. అయితే దైవజనుడు చనిపోయి 27 సంవత్సరాలైంది. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని మీరు సెలవిచ్చారు. దానవరాజు గారిని మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరు. మీరు ఆయనకి ఇచ్చిన దర్శనం అది కొనసాగిస్తున్నందుకు వందనాలు. క్రీస్తు రాయబారులుగా తండ్రి బాలరాజు గారు కుమార్తె కొనసాగుతూ ఉండగా వాళ్ళతో చాలామంది పెద్ద పెద్ద అయ్యగారులు దైవజనులు అధికారులుగా సేవలు కొనసాగుతూ ఉండగా నా వెనుక ఉన్న నీ సేవకులందరినీ కూడా బలపరచండి. బయట భాగంలో కూర్చున్న దైవజనులు కూడా బలపరచండి. సభకు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు. బాలరాజు గారిని దాసురాలు బలపరిచి దీర్ఘాయుష్మంతురాలుగా చేయి, ఆయుష్కాలం పొడిగించు, ఆరోగ్యాన్ని మెరుగుపరచు, ముద్రవేయి. అద్భుతంగా ప్రపంచ దేశాల్లో వాడుకోబోతున్నందుకు స్తోత్రం. నీ దాసుని బలపరచు, సహాయం చేయి. యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. చాలా అద్భుతమైన వర్తమానము. మరి దేవుడు మన దైవజనుల ద్వారా మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. మన సంఘం తరపున, మన సంఘముల తరపున, మన సేవకుల సహవాసమును బట్టి మరి మా కుటుంబ పక్షంగా మరి దైవజనులు పెద్దలకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. దేవుని పరిచర్య జరగడానికి దేవుడు సేవకులను పెట్టాడు. అపోస్తులను ఎందుకు పెట్టాడంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు అపోస్తులని, ప్రవక్తల్ని, ఉపదేశకుల్ని, సువార్థికుల్ని, కాపులు 5 ఉద్యోగులు పెట్టారు.
కానీ అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో సంఘములో పరిచర్య ఎక్కువ అవుతుంది కాబట్టి సేవకులైన వారిని 7గురిని అభిషేకించాడు. అపొస్తలులు వచ్చి ప్రార్థన చేశారు చేతులు పెట్టి. అదే పద్ధతి మీద ఈరోజు మనం అభిషేకం చేస్తున్నాం. 6వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో వారు వచ్చి వీరి మీద చేతులుంచి ప్రార్థన చేసిరి అని వ్రాయబడింది. మీ తర్వాత చదువుకునే టైం లేదు మనకి. అప్పటి నుంచి వారు దేవుని సేవలో పరిచర్లో వాడబడుతున్నట్టుగా చూస్తున్నాం. పాత నిబంధనలో తైలపు కొమ్ముతో తైలము తెచ్చి అభిషేకించిన సందర్భాలున్నాయి. గిన్నెలో తైలం పోసి అభిషేకించిన సందర్భాలున్నాయి. బుడ్డిలో తైలము పోసి అభిషేకించిన సందర్భాలు ఉన్నవి. రాజుకు ఒక అభిషేకము, ప్రవక్తకు ఒక అభిషేకము, యాజకునికి ఒక అభిషేకం. రాజుకు అభిషేకం కావాలి, ప్రవక్తకు అభిషేకం కావాలి, యాజకునికి అభిషేకం కావాలి. ఎలీషా అరకలు దున్నుతూ ఉంటే, ఎలీషా గొప్ప ఫార్మర్స్, ఆయన పెద్ద వ్యవసాయదారు. ఏలియా పోయి తల మీద చేపెట్టి అభిషేకించిన తర్వాత మొత్తాన్ని వదిలిపెట్టేసి సేవకు వచ్చాడు. చాలా సంగతులు ఉన్నాయి. అయితే రాజుగారు కూడా తన జీవితాన్ని సమర్పించుకొని ప్రభువులో ముందుకు సాగిపోతున్నాడు. కాబట్టి సంఘమంతా చేతులు ఎత్తి అలాగే స్తోత్రాలు చెప్తూ ఉండండి. వేదిక మీద ఉన్న దైవజనులందరూ లేచి నిలబడి మీ చేతులు పైకెత్తండి. రాజు కొరకు ప్రార్థన చేద్దాం. ఇది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయిపోయిందా? అందరం వేసావా? ఓకే, చాలు. అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, తైలపు కొమ్ము తీసుకొని బెత్లెహేముకు వెళ్ళి సమూయేలు దావీదుని అభిషేకించాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దైవజనుల హస్త నిక్షేపణ ఏర్పాటు చేశావు. ఒక అభిషేకించబడిన వ్యక్తికి దైవజనుని హస్త నిక్షేపణ చాలా అవసరం. అదే ఈ రోజున మేము చేస్తున్నాం. మీ సేవకు రాజుగారిని దీవించండి, ఆయన కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. సేవలో అత్యున్నతముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమును అభిషేకిస్తూ ఉండగా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకము నిలుచును గాక, అభిషేకములో నింపబడును గాక, అభిషేకముతో కొనసాగించబడును గాక. బలమైన అభిషేకంతో నింపి నడిపించి పరిచర్లు బలంగా వాడుకొని ఇంతమంది సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన సహకారముతో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నిన్ను అభిషేకిస్తూ ఉన్నాం. ప్రభువు దీవించును గాక, సేవలో బలపరిచి వాడుకొను గాక. ప్రాణాపాయం వచ్చినా వెనుకం చేయొద్దు. ప్రభువు నీకు జీవక్రీడం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. నిలబడ. ఆ చివరి ప్రార్థన సంఘంలో మామసముద్రం కానీ దూపాటు సంఘంలో భర్త చనిపోయిన వాళ్ళు ఎదువరాండ్ర కోసము ఆ చీరలు అంటే నూతన వస్త్రాలు తెచ్చాము. జాన్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి, కార్లో ఉన్నాయి. చివరి ప్రార్థన మరి ఆశీర్వాదం అయ్యగారు ఇస్తారు. మన టీం వాళ్ళంతా కూడా భోజనం సిద్ధపరచండి. ఓకే. మా ప్రియులు, మీ సేవకులు 27 సంవత్సరాల కిందట ఇక్కడ రక్తమును చిందించాడు. ఒక చిన్న గుడారములో మేము ఇక్కడ వాక్యం చెప్పాం. ఒక 30-40 మందితో ఇక్కడ సభలు జరిగించాం. చాలా పరిచర్య ఉన్నది. దాసుని యొక్క రక్తముతో ఈ నేల తడిసింది. హెబేలు రక్తము నీకు మొరపెట్టింది ప్రభు. ఆ రోజున నీ దాసుని రక్తం కూడా మొరపెట్టింది. ఇప్పుడు ఆయన మీ విశ్రాంతిలో ఉన్నారు. అయితే నీతిమంతులు మరవబడరు, వారు నిత్యము జ్ఞాపకములో ఉంటారు అన్న మాటను ఆధారం చేసుకొని మీ దాసుని మేము గుర్తు చేసుకుంటున్నాం. ప్రపంచంలో మరపులేనటువంటి మరపురాని నీతిమంతుడు నీ ఒక్కడివే నాయనా, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున అద్భుతమైనటువంటి 13వ వార్షికోత్సవం, చర్చి వార్షికోత్సవం జరిగించినందుకు స్తోత్రం. మునుపటి మందిరము కంటే కడవరి మందిరము ఇంకా మహిమార్థంగా చేసినందుకు ఈ స్తోత్రం. అది సొలొమోను కట్టాడు. యేసు ప్రభు ద్వారా క్రీస్తు అనే బండ మీద కట్టాడు.
మేమందులో సేవకులుగా పరిచయం చేస్తున్నాం. క్రీస్తు రాయబారుల సమాజాన్ని దీవించండి. అనేక సంస్థల నాయకులు ఇక్కడికి వచ్చారు. వారందరినీ కూడా బలపరచండి, కలిసి పనిచేస్తుండగా దీవించండి. వారి కుటుంబాలను, సంఘాలను, సేవలను అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రేమైన తల్లి కుమార్తెను బట్టి వందనాలయ్యా. ఇందాక విషయం చెప్పినప్పుడు చాలా చాలా భయపడ్డాం. తండ్రి నీకు స్తోత్రం. నీవు అన్యాయం చేస్తే దేవుడు కావు గనక కుమార్తెకి ఇంకా బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆయుష్కాలం పొడిగించండి. స్త్రీల మధ్యలో బలమైన సాధనంగా నిలబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రం. అనేక రాష్ట్రాలలో ఈ పరిచర్య జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసులకి ఇంకా ఆరోగ్యం నువ్వు, దాసునికి మంచి ధైర్యం ఇచ్చావు. మంచి మా ప్రభా రైట్ హ్యాండ్గా దాసులను నిలబెట్టావు. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళను, వారి కుటుంబాలను దీవించని. కుమారుడు ఎబెనెజర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కోడల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో శ్రమలు అనుభవించి ఒక స్థాయికి మీరు తీసుకొచ్చారయ్యా, అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా కుమారుని బలపరిచి అద్భుతమైన జ్ఞానమునిచ్చి మధురమైన సంగీతాన్ని, అద్భుతమైన పాటలను, ఊహించలేనంత విధానములో ఆశ్చర్యకరమైనటువంటి లిపిలో, అద్భుతమైన భాషలో పాటలు రాయడానికి బలమైన ప్రత్యేక అభిషేకం కుమారునికి దయచేయమని ప్రార్థన. ఈ రోజున అభిషేకించిన సేవకుని బలపరచండి. ఇక్కడ నిలిచి తలవంచిన దైవజనులందరినీ మీరు ఆశ్రయించు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులందరినీ బలపరిచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే, మేము సజీవులంగా ఉంటే 2025లో మరలా తిరిగి కలుసుకోవడానికి సహాయం చేయి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, నీ మహిమలో ఈ మినిస్ట్రీ ప్రతి అవసరము తీర్చబడును గాక. కృప దయచేయి, సమృద్ధిని సహాయం చేయి. సుమారుగా ఒక 5,000 మంది కూర్చొని ఆరాధించే మందిరాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రం. ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు ఎరిగి ఉన్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, అభిషిక్తుడైన పరిశుద్ధాత్మని ఆదరణ, ఈ క్రీస్తు రాయబారుల మినిస్ట్రీ అంతటికి, దాసునికి, దాసురానికి, ఈ ప్రాంతంలో నిలిచిన సేవకులకు, విశ్వాసులందరికీ, ఆయన సంఘమునకు ప్రభుత్వనంత వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం.